హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. వీకేఆర్ ఆర్కేడ్ భీము అంకుల్ ఆఫీస్. ఇంతకీ అంకుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. బాగానే వెనకేశాడు. అందుకే త్రీనాథ్ కళ్ళు భీము అంకుల్ రీసెంట్ గా కొన్న సైట్ మీద పడింది. అది మంచి సెంటర్ అవడంతో దాన్ని కబ్జా చేయాలని ప్లాన్ వేశాడు. రోని వాడి తొట్టి గ్యాంగ్ ఓ నలుగురు గన్నయ్య గాళ్లతో టాప్ల షీప్ లో భీము అంకుల్ ఆఫీస్కి వచ్చాడు. ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ గార్డులు ఆపడంతో రోని వాళ్ళందరినీ కొట్టి మరీ లోపలికొచ్చేశాడు. డైరెక్ట్‌గా విక్రమ్ ఛాంబర్‌లోకి ఎళ్ళిపోయాడు. ఏదో వర్క్‌లో ఉన్న విక్రమ్ తలెత్తి తనని చూసి, "ఏయ్! ఎవరు నువ్వు? డైరెక్ట్‌గా నా దగ్గరికే వచ్చావని" అరిచాడు. రోని విక్రమ్ ఎదురుగున్న చైర్‌లో కూర్చొని, "ఎందుకయ్యా అరుస్తావ్? అలా గమ్మున ఉండు" అంటూ వేలు చూపించి బెదిరించాడు. విక్రమ్, "హౌ డేర్ యూ? నా ఆఫీస్‌కొచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు" అంటూ పైకి లేచాడు. రోని, "అరే! నీకు మాలాంటోళ్ళు కొత్త కావచ్చు కానీ మాలాంటి వాళ్ళకి నీలాంటి బడాబాబులు కొత్త కాదు" అంటూ టేబుల్ మీద కాళ్ళు పెట్టాడు. విక్రమ్‌కి కోపం పీక్స్‌కెళ్ళింది. రోని, "సరే విషయానికొద్దాం. మాదాపూర్‌లో కొత్తగా సైట్ కొన్నావంట." విక్రమ్ తన ఫోన్ తీసి, "హలో పోలీస్ స్టేషన్" అంటుండగానే రోని టేబుల్ మీదున్న పేపర్ వైట్ తీసి కరెక్ట్‌గా ఫోన్ మీద కొట్టాడు. ఫోన్ కింద పడిపోయింది. విక్రమ్ కోపంగా చూస్తుంటే రోని, "మరదే ఎక్స్ట్రాలంటే?" "అవును. నన్నెవరు పంపించారో చెప్పలేను నేను కదూ. వీరా అని మావాడే. తనే మీ సైట్ మీద ఇంకా మీ అమ్మాయి విశిష్ట మీద కూడా మనసు పారేసుకున్నాడు" అని పల్లికిలించాడు. విక్రమ్‌కి ఒక్క నిమిషం ఏం విన్నాడో అర్థం కాలేదు. వాట్? ఏంటి వాగుతున్నావు? నా కూతురేంటి తననెందుకు మధ్యలో లాగుతున్నారు? అసలు వాడెవడు? ఎవడాడు వీరా? ఏమైనా దిగి వచ్చాడా? అంటూ కేకలు వేశాడు. రోని, "ఆ! వాడి ఫీలింగ్ అయితే అదే. స్మగ్లింగ్‌లో కింగ్. కబ్జా చేయటంలో అయితే చెప్పక్కర్లేదు. తను పంపితేనే వచ్చా. చూడు నీకు రెండే ఆప్షన్. ఒకటి నీ సైట్ అన్నా వీర పేరు మీద రాయి. లేకపోతే నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి. 2 ఇచ్చినా పర్వాలేదు" అంటూ పైకి లేచి, "నేను కాబట్టి సైలెంట్‌గా వచ్చి విషయం చెప్పెళ్తున్నా. వీర అలా కాదు. తను వస్తే మాత్రం విషయం వేరేలా ఉంటుంది. నీకు వారం టైం ఇస్తున్నా" అంటూ డోర్ వరకు వెళ్లి వెనక్కి వచ్చి, అన్నట్లు విశిష్టకి వీర తెలుసు అనేసి వెళ్ళిపోయాడు. విక్రమ్ కోపంతో డామిట్ అంటూ కారు కీస్ తీసుకున్నాడు. రోని వచ్చి జీప్ ఎక్కగానే అతని రైట్ హ్యాండ్ జీవా, "అరే రోనీ భాయ్, తు క్యా కియా? శ్రీనాథ్ సార్ ఏం చెప్పిండు? గా స్థలం తన పేరు మీద మార్పించమనే కదా. నువ్వు ఆ విక్రమ్ నెత్తి మీద గన్ పెట్టుంటే సంతకం పెట్టేవాడు. అలా కాకుండా ఆ సాలా వీరగాడి పేరు ఎందుకు చెప్పావు? నాకైతే గింత కూడా సమజవలా" అన్నాడు చిరాగ్గా. రోని, "ఆ ఆ! ఊరి పిచ్చెనా పుత్రా, నీకో ముచ్చట చెప్తా విను. ఇప్పుడు నేను సైన్ పెట్టించానా అనుకో, త్రినాథ్ ఎంత ఇస్తాడు? మహా అయితే ఓ 1,00,000 నా మొహాన్ని కొడతాడు. అలా కాకుండా మనకి ఆ కళ్ళు చెప్పినట్లుగా వీర సంగతి తెలుసుమని వీరని ఇరికిస్తే వాడు జైలుకే. ఇప్పటికే 2,00,000 ఇచ్చారు. ఇంకా ఇస్తారు. వీరగాడ అడ్డు తొలగించామనుకో, త్రినాథ్ వీరకి అప్పగించే దందాలని మనవే" అంటూ నవ్వాడు. జీవ గల అయితే సరే అన్నాడు. విక్రమ్ కారు తన విల్లా ముందు ఆగింది. హారన్ కొట్టాడు. వాచ్‌మెన్ బాబు లేడు. తన టైం బాగోలేక ఎటో వెళ్ళాడు. అంతే. హారన్ అంటే హారర్ వచ్చేంత సౌండ్ చేశాడు విమ్ము అంకుల్. ఆ సౌండ్‌కి లోపల గార్డెన్‌లో మొక్కలకి నీళ్లు పడుతున్న గౌతమి, ఈ టైంలో ఈయనెందుకొచ్చారు? వాచ్‌మెన్ లేడా అనుకుంటూ డోర్ తీసింది. కారుని జర్రన లోపలికి తెచ్చి ఆపాడు. ఫాస్ట్‌గా దిగి లోపలికెళ్ళాడు. గౌతమి విక్రమ్‌ని అలా చూడగానే గుండె గుబేల్మని తల వెనకే వెళ్ళింది. విక్రమ్ విషయ అంటూ పొలికేక పెట్టేసరికి ఆ సౌండ్‌కి ఇల్లు మొత్తం అదిరిపోయింది. విశిష్ట, జాను, తాతగారు ముగ్గురు హాల్లోకి వచ్చారు. విశిష్ట విక్రమ్ వైపు చూసింది. అంత కోపంగా ఎందుకున్నాడో అర్థం కాలేదు. "ఏంటి నాన్న" అని అడిగింది కంగారుగా. విక్రమ్, "నీకు వీరా తెలుసా?" అని అడిగాడు సూటిగా. అంతే. ఆ ప్రశ్నకి విశిష్ట గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుందేమో అనిపించింది. ఏమీ మాట్లాడలేదు. విక్రమ్, "నిన్నే అడుగుతున్నా. వీర ఎవరు? నీకెలా తెలుసు?" అని వాయిస్ పెంచాడు. తాతగారు కాస్త వాయిస్ తగ్గించి కూడా అడగొచ్చు అనేసి పక్కకు తల్లి తిప్పాడు. విక్రమ్, "నాన్న ప్లీజ్ కాసేపు మరెవరూ మాట్లాడొద్దు. ఇది నా పరువుకు సంబంధించిన విషయం" అన్నాడు సీరియస్‌గా. విశిష్ట నీళ్ళు నమలడం చూసి, "చెప్పు, నిన్నే అడిగేది. ఎన్నిసార్లు అడగాలనగానే విశిష్ట తను ఒక రౌడీ. ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతున్నాడు." విక్రమ్ విశిష్ట దగ్గరగా వచ్చి, "అయితే నాకెందుకు చెప్పలేదు?" అంటూ రెట్టించాడు. విశిష్ట, "అది తను అతను" అంటూ తడబడుతుంటే, విక్రమ్, "ఎన్ని రోజులయింది నీకు చెప్పి?" విశిష్ట, "నేను వైజాగ్ వెళ్ళినప్పుడు" అంటూ జరిగింది క్లుప్తంగా చెప్పింది. అంతా విని విక్రమ్ సోఫాలో కూలిపోయింది. "నా పరువంతా పోయింది" అంటూ తల పట్టుకున్నాడు. జాను అసలు ఏం జరిగిందో చెప్పకుండా, "అలా బాధపడతావేంటి విక్రమ్" అని అడిగింది పక్కన కూర్చుంటూ. విక్రమ్, "ఏం చెప్పనమ్మా,
ఇవాళ ఆ రౌడీగాడి చెంచా ఒకడు మా ఆఫీస్‌కొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చాడు. మన సైట్ వాళ్ళకి నచ్చిందంట అంటూ నోటికొచ్చిన పిచ్చివాగుడు వాగాడు. అసలు తప్పంతా నీదే విషి. అందుకే అన్నాను. ఆడపిల్ల హద్దుల్లో ఉండాలని. తాతయ్య ఇది మరీ బావుంది. మధ్యలో తనేం చేసింది? వాడెవడో చేసిన దానికి తనేం చేస్తుంది? విక్రమ్ అంటే తన తప్పు లేదంటావా నాన్న? వైజాగ్ అంటూ ఆగి అవును. సుచిత్రకు తెలీదా అంటూ విషి వైపు చూశాడు తీక్షణంగా. విశిష్ట అమ్మో! ఇప్పుడు ఫ్రెండ్స్‌తో టూర్ విషయం చెప్పాలా అనుకుంటూ టెన్షన్‌తో చేతులు నలిపేస్తుంది. విశిష్ట టెన్షన్ చూసి విక్రమ్‌కి ఇంకా తిక్కలేస్తుంది. గౌతమి ఈ విషయం ఎందుకు కంగారు పడుతున్నావు అంటూ దగ్గరికెళ్ళింది. విక్రమ్ అవును. వైజాగ్‌లో చూశాడన్నావు. అప్పుడు అత్త నీ పక్కన లేదా అని అడిగేసరికి విసికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. విక్రమ్ తన ఫోన్ తీసి వెంటనే సుచిత్రకు కాల్ చేశాడు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. ఫోన్ సురేంద్ర లిఫ్ట్ చేశాడు. విక్రమ్ సూరి సుచి లేసిందా? సుచి లేదా అని అడిగాడు. సురేంద్ర ఏంట్రా? ఈ టైంలో చేసావు? ఏమైనా అర్జెంటా అని నవ్వాడు. విక్రమ్ అలాంటిదే కానీ సుచిని పిలువు. సురేంద్ర తను లేదురా. ఇక్కడ మన వాళ్ళు ఏదో ఫంక్షన్ అంటే వెళ్ళింది. విక్రమ్ ఎప్పుడు వస్తుంది? ఫోన్ ఎందుకు తీసుకెళ్ళలేదు అంటూ సీరియస్‌గా అడిగాడు. సురేంద్ర ఓ అరగంటలో వస్తుందిరా. రాగానే చేయిస్తా. విషి, వైషు ఎలా ఉన్నారు అని అడిగాడు. విక్రమ్ వాళ్ళకేం బానే ఉన్నారు అంటూ కాల్ కట్ చేశాడు. సురేంద్ర ఏంటి వీడు కోపంగా ఉన్నాడు. ఏమైందో అనుకున్నాడు. విక్రమ్ విషి నువ్వుంకే ఎల్లు కదలొద్దు అనేసి తన రూమ్‌లోకి ఎళ్ళిపోయాడు. జాను విషి చేయి పట్టుకొని తన రూమ్‌లోకి బరాబరా లాక్కెళ్ళింది. తాతయ్య గౌతమి వాళ్ళ వెనకే వెళ్లారు. జాను ఎవడే వాడు? అసలు ఏం జరిగింది అని అడిగింది కంగారుగా. విశిష్ట జరిగిందంతా చెప్పింది. అది విని ముగ్గురు షాక్. గౌతమి ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదు అని అడిగింది కంగారుగా. విశిష్ట అది మీరంతా కంగారు పడతారని. తాతయ్య అది కాదు బంగారం. వీర వైజాగ్‌లో కలిసాడని ఎందుకు చెప్పావు? అదేదో ఇక్కడే కలిసాడని చెప్పాల్సింది. ఇప్పుడు చూడు విమ్ము సుచిత్రని అడుగుతాడు. ఇది తెలీదని చెప్తే ఇంక అంతే. నీ టూర్ సంగతి తెలిసిపోతుంది. నువ్వు రాగానే ఈ విషయం అని చెప్పి ఉంటే ఏదో ఒక సొల్యూషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు చూడు నీ టూర్ సంగతి తెలిస్తే వాడు అస్సలు ఊరుకోడు. జాను అది సరే. సుచి రాగానే ఫోన్ చేస్తుంది. వీడేం అడుగుతాడో అదేం చెప్తుందో నాకు కంగారుగా ఉందంటాడు. గౌతమి నాకు కూడా అంటుంది. విశిష్ట అమ్మా మీరంతా కంగారు పడి నా టెన్షన్ ఇంకా పెంచుతున్నారు. తాతయ్య సరే ఇప్పుడు సుచిత్రకి అసలు విషయం చెప్పాలి. మొద్దు ఫోన్ తీసుకోకుండా ముందు ఫోన్ తీసుకోకుండా ఎళ్ళింది మొద్దు. జాను ఓ పని చేద్దాం. సిద్దుకి ఫోన్ చేసి సుచిత్ర దగ్గరికెళ్ళమని చెప్దాం. గౌతమి అవును విషి. నీ దగ్గర సిద్దు నంబర్ ఉందిగా కాల్ చెయి. విశిష్ట అలాగే అంటూ సిద్దు నంబర్‌కి కాల్ చేసింది. నాట్ రీచబుల్ వచ్చింది. అంటూ మళ్ళీ మళ్ళీ చేసింది. తాతయ్య సరే మీరు ట్రై చేయండి. నేను వెళ్లి విమ్ముని కంట్రోల్ చేస్తా. జాను మీరు వాడి కంట్రోల్‌కి వెళ్ళకుండా ఉంటే చాలనగానే ఆయన సీరియస్‌గా ఓ లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. విక్రమ్ తన రూమ్‌లో అటు ఇటు తిరుగుతున్నాడు అసహనంగా. తాతయ్య వచ్చి ఎందుకురా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఓ పని చెయ్. ఫనాయ్ గాడికి ఫోన్ చెయ్. నీ బెస్ట్ ఫ్రెండ్ డీజీపీ. ఇంకేంటి? గంటలో ఆ వీరాని వాడి గ్యాంగ్‌ని లోపల పడేసి వాయి తీస్తాడు. విక్రమ్ అంటే నా పరువు నన్నే తీసుకోమంటావా నాన్నా? అన్నాడు ఉక్రోషంతో. ఇంకా ఉంది.